విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఎన్నాళ్ళకి మంచి రోజులు వచ్చినందుకు సంతోషంగా ఉంది బాబు. నేను ఇక్కడ ఉంటానని నీకెలా తెలిసింది? మొన్న ఇంటికి వచ్చిన వాళ్ళని అడిగితే చెప్పారు బాబు. గ్రానీకి చెప్పే వచ్చావా? వాళ్ళమ్మో చెప్తే ఇంకేటన్నా ఉందా, చెవులు పిండేసి చేతులు ఎట్టేస్తారు. గ్రానీ అంటే చాలా భయం కదా నీకు? భయం కాదు బాబు, అమ్మగారిని చూస్తే బాధ. అదేమిటి నోకాలు? అవును బాబు, అమ్మగారి మనసులో చాలా బాధ ఉంది, అది బయటకు చెప్పుకునేక అరుతుంటారు. నిజమే నోకాలు, కానీ ఆ తప్పుడు పనులు మానేస్తే ఎవరికి ఏ బాధ ఉండదుగా. మనుషులందరూ ఒకలా ఉండరు బాబు, కొందరు అంతే అందరిని బాధ పెడతారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నాన్న కూడా మొన్న మనసు ఇరిగిపోయి పని మానేసి మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అమ్మగారి కళ్ళల్లో నీళ్ళు చూసి వెళ్ళలేకపోనాను. పోనీలే నోకాలు, మంచి పని చేసావు. నువ్వు లేకపోతే గ్రానీని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. గ్రానీ ఎలా ఉంది నోకాలు? మీరు ఇంట్లోంచి వచ్చేసినాక చాలా రోజులు మడిసి కాలేకపోనారు. ఆఫీస్కి వెళ్ళడం మానేసినారు, బయటకు వెళ్ళడం మానేసినారు, అలాగే గదిలో కూకుడని బాధపడుతున్నారు. ఈ మధ్యనే మడుసుల్లో పడ్డారు. అలాగా? అవును, మా ఆఫీస్ ఎలా ఉంది? సందంలాగా చక్కగా ఉంది బాబు. అవును బాబు, ఈ ఆఫీసులో ఏడ్చేస్తుంటారు, ఆడవాళ్ళు గుడ్డలు కొడుతుంటారా? మేం కుట్టం నోకాలు, మన ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు తయారవుతూ ఉంటాయి. నీకు కూడా మంచి గౌన్ కుట్టించమంటావా? అది వేసుకుంటే అచ్చు ఇంగ్లీష్ దొరసాలలో ఉంటావు. వద్దు బాబు, చెప్తుంటేనే సిగ్గేసేస్తుంది. ఆయన ఒంటి నిండా చీర చుట్టుకోకపోతే నాకు ఎలసీములు పాకినట్టుకుంటుంది. నోకాలు, ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు కదా, మన ఇంటికి వెళ్దాం పదా. సరదాగా మాతో కలిసి భోంచేసి వెళ్దు గాని నానమ్మ కూడా సంతోషిస్తుంది. పని మనిషిని కూడా సొంత మనిషిలా చూసుకునే మీ అందరికి చేతులెత్తి దండ పెట్టాలి బాబు, అంత మంచి మనసులు మేవి. అందుకే మిమ్మల్ని చూడాలని పారొచ్చినాను, ఆయన వండడానికి రమ్మన్నారు. ఆ ఒక్క మాట చాలు బాబు, సంతోషంతో కడుపు నిండిపోనాది. ఓలమ్మో, గాని గారు బయటికి వెళ్ళగానే నాన్న వచ్చేసినాను. అమ్మగారు వచ్చేసరికి నాన్న లేకపోతే ఒగ్రావుడు అయిపోతారు. నాన్న వెళ్ళేస్తాను బాబు. కాసేపు నోకాలు, నేను వచ్చి దిగి పెడతాను. లేదు బాబు, అమ్మగారు వచ్చే టైం అయిపోనాది, నాన్న వెళ్తా బాబు. అలాగే నోకాలు, అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఆయ్. దీప, ఆఫీస్కి వెళ్ళడం లేదా? వెళ్తున్నానమ్మా. సార్, ట్రావెల్ ఆఫీస్ నుండి వస్తున్నాను సార్. సంజయ్ గారికి ఈ కవర్ హ్యాండ్ ఓవర్ చేయాలి. నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. ట్రావెల్ ఆఫీస్ నుంచా? సంజయ్ ఏదైనా టూర్ వెళుతుందా? ఏమోనమ్మా. పాస్పోర్టు, వీసా, టికెట్. సంజయ్ అమెరికా వెళ్తుందటమ్మా. సంజయ్ అమెరికా వెళ్ళడం ఏంటి? మరి ఇందులో పాస్పోర్టు, వీసా, టికెట్ అన్నీ ఉన్నాయి. అదిగో సంజయ్ వచ్చిందిగా, నువ్వే అడుగు. సంధ్య, అమెరికా వెళ్తున్నావా? అవునమ్మా. మీకెలా తెలిసింది? ట్రావెల్ ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ పంపించారు. సంధ్య, నాకు గాని మావయ్య గాని అమెరికా వెళ్తున్నానని నువ్వు మాట కూడా చెప్పలేదేమ్మా? ఇందులో చెప్పడానికే ఉందమ్మమ్మా, అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ రోజుల్లో అమెరికా వెళ్తున్నారు. అది నిజమే అనుకో, నువ్వెందుకు వెళ్తున్నావు? ట్రైనింగ్కి వెళ్తున్నానమ్మమ్మా. ట్రైనింగ్కా? ఎన్నాళ్ళు? 6 నెలలు. 6 నెలలా? అవునమ్మమ్మా. ఎందుకంత ఆశ్చర్యం? 6 నెలలు ఎంతలో గడిచిపోతాయి? మరి ఇక్కడ పనులు? ఏం పర్వాలేదు, ఆఫీస్ పనులన్నీ వినోద్ చూసుకుంటాడు. నేనొచ్చేదాకా ట్రస్ట్ పనులు చూడమని గిరిగారికి అప్పచెప్పాను. అది సరే, ఎవరికీ చెప్పకుండా
ఎంత హడావుడిగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అవసరం కాదమ్మమ్మా, ట్రైనింగ్కి అవకాశం వచ్చింది, వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నావు? ఎల్లుండి బయలుదేరుతున్నాను. మరి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నావా? ఆల్మోస్ట్ రెడీ. ఇంకా చిన్న చిన్న పనులున్నాయి, అవి రేపు చూసుకుంటే ఎల్లుండి ఫ్లైట్ ఎక్కేయచ్చు. సంధ్య, నిజంగా ట్రైనింగ్కే వెళ్తున్నావా? ఇక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్తున్నావా? ఎలా అనుకున్నా పర్వాలేదు మావయ్య. తప్పుగా అనుకోకపోతే చాలు. సంధ్య, వినోద్, సంధ్య ప్లీజ్. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం కావాలి. భర్తగా ఆజ్ఞాపిస్తున్నావా? లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. అడుగు. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? అందుకనే స్టేట్స్ వెళ్ళిపోతున్నావా? ఇది నీకు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? తెలుసుకోవాలని అడుగుతున్నాను. అసలు నేను నిన్ను అవాయిడ్ చేస్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను చూస్తేనే తెలుస్తోంది. నేను వచ్చిన దగ్గర నుండి అవుట్ ఆఫ్ మూడ్లోనే ఉన్నా. దానికి కారణం ఏమిటి? నేనంటే ఇష్టం లేదా, లేకపోతే నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమనేగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను. నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను సంధ్య. అంత ప్రేమగాను విడాకులిచ్చి వెళ్ళిపోమన్నావుగా. అవును సంధ్య, పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాను. చేసిన తప్పు తెలుసుకునే కదా మళ్ళీ తిరిగి వచ్చాను. నో, చేసిన తప్పు తెలుసుకుని నువ్వు రాలేదు. మరి మీ గ్రాని నా శీలం మంచిదని కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇస్తే భార్య పోస్ట్లో నన్ను కంటిన్యూ చెయ్యొచ్చు అనుకుని వచ్చావు. అందుకే నువ్విక్కడికొస్తే నా ఫీలింగ్ ఏంటో తెలుసా? నాన్నమ్మ మనవడొచ్చాడనుకున్నాను, మామయ్య కొడుకొచ్చాడనుకున్నాను. కానీ నా భర్త వినోద్ తిరిగొచ్చాడని మాత్రం అనుకోలేదు. నువ్వు రాగానే
అందరిలా సంతోషంతో ఎగిరి గంతేలేదు. ఆనందంలో మునిగి తేలిపోలేదు. సంధ్య, నీ ప్రేమ కోసం గ్రానీని కూడా కాదనుకుని వచ్చేశాను. అయినా నా మీద నమ్మకం లేదా? ఒకప్పుడుండేది, కాని కోర్టు గోడల మధ్య నలిగి అక్కడే సమాధైపోయింది. సరే, నా సంగతి అలా ఉంచు. నీ మీద నమ్మకం లేకుండానే పెళ్లి చేసుకున్నానంటావా? నమ్మకమా? నిజంగా నా మీద నమ్మకం ఉంటే ఆ రోజు కోర్టులో లాయర్ మీ గ్రాని ఇచ్చిన ఫోటోలు 10 మందికి చూపించి నా శీలం మంచిది కాదని ప్రచారం చేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడివి కాదు. అప్రయత్నంగానైనా నీ నోటంట కనీసం నో అన్న పదమన్నా వచ్చేది. కానీ రాలేదు. మాట వరుసకైనా నా భార్య అలాంటిది కాదు అని ఒక్క మాట కూడా అనలేకపోయావు. అందరితో పాటు నువ్వు మౌనంగా ఉండిపోయావు. నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు వినోద్. పోనీ తర్వాత కలిసినప్పుడైనా ఆ విషయంలో పొరపాటు పడ్డాను అన్నావా? నిజంగా చెడిపోయిన దానిలాగే చూసావు. చివరికేం చేశావు? ఒక భర్తగా ప్రేమతో పువ్వులు తెచ్చి చేతిలో పెట్టడానికి బదులు ఒక కసాయివాడ్లాగా విడాకులు చేతిలో పెట్టి నన్ను వదిలించుకున్నావు. సొసైటీలో మగాడి శీలం గురించి పెద్దగా పట్టింపు లేదు. ఒకవేళ చెడిపోయినా అది అడిషనల్ క్వాలిఫికేషన్ అని సరిపెట్టుకుంటారు. కానీ ఆడదాని విషయం వచ్చేసరికి అది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను చెడిపోయానని లాయర్లు, జడ్జీలు, గ్రానీలు ఎంతమంది ఏమన్నా నేను పట్టించుకోలేదు. కానీ భర్తవయుండి కూడా నువ్వు అదే మాట అన్నావు. అక్కడితో నా మనసు విరిగిపోయింది. అంటే మనం ఇంక కలిసి కాపురం చేయలేమంటావా? ఏవో, ఆ విషయం అప్పుడే చెప్పలేను. అయినా మనం ఎందుకోసం కలవాలి? అనుమానాలన్నీ క్లియర్ అయిపోయాయని కలవాలా? పెద్దవాళ్లు కలపడానికి ప్రయత్నిస్తున్నారని కలవాలా? ఒక్క రాత్రిలో జరిగిందంతా మర్చిపోయి ఒళ్ళో తలపెట్టుకుని ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ జీవితాంతం కలిసి బతకడం మగాడిగా నీ వల్ల అవుతుందేమో కాని ఆడదానిగా నా వల్ల మాత్రం కాదు. పగిలిన గాజు ముక్కల్నే సరిగ్గా అతికించలేము. అలాంటిది పగిలిన మనసునేలా అతికించగలం? నా మనసుకు తగిలిన గాయం మారడానికి కాస్త టైం పడుతుంది. అందుకే ఇక్కడ్నుంచి నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. దానివల్ల మనసు కుదుటపడొచ్చు. మళ్లీ కలిసి కాపురం చేయడానికి మానసికంగా సిద్ధపడొచ్చు. టైం హీల్స్ ఎవ్రీథింగ్. చూద్దాం ఎంతకాలం పడుతుందో. సంధ్య, కావలసినవన్నీ సర్దుకున్నావా? ఏమీ మర్చిపోలేదు కదా? లేదమ్మా. టికెట్ జాగ్రత్తగా పెట్టుకున్నావా? పెట్టుకున్నాను మావయ్య. ఏమిటో సడన్ గా ఈ అమెరికా ప్రోగ్రాం పెట్టుకున్నావు. నీకు బట్టలు కొందామనుకున్నాను, ఏమైనా చేసిద్దామనుకున్నాను. ఏవీ లేదు, అంత హడావిడి కంగారు. అమ్మమ్మా, నేను వెళ్లేది అమెరికాకి, అడవికి కాదు. నీకు అలాగే ఉంటుందిలే. సరే కాని ట్రైనింగ్ కని వెళ్తున్నావు. పగలు రాత్రి అదే ధ్యాసలో ఉండి ఆరోగ్యం పాడు చేసుకోకు. అలాగే అమ్మమ్మా. నువ్వు వెళ్లిన వెంటనే చేయాల్సిన పని ఏమిటంటే, ఎక్కడుంటున్నది, అడ్రస్ ఏమిటో వెంటనే ఫోన్ చేసి చెప్పు. ఆ ట్రైనింగ్ జాసులో పడి మమ్మల్ని మర్చిపోకు. మర్చిపోతే నువ్వు ఊరుకుంటావా? ఫోన్లోనే క్లాస్ తీసుకుంటావు. వస్తాను బిడి. సంధ్య, ఎంత బిజీగా ఉన్నా టైంకి ఫోన్ చేస్తుండు. తొందరగా పడుకో. ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకు. ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్తుండు. ఓకే బిడి. సంధ్య, నిజం చెప్పాలంటే నేను ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు. కొంచెం ముందుగా తెలుసుంటే వేరే రకంగా ప్లాన్ చేసేదాన్ని. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. నీకంతా తొందరే. పోనీలే అమ్మమ్మా, నేను వెళ్లి సెటిల్ అవ్వగానే ఫోన్ చేస్తాను. అప్పుడొచ్చేదు గాని. అంటే అక్కడే సెటిల్ అయిపోదామని డిసైడ్ చేసుకున్నావా ఏంటి కొంపదీసి? సరదాగా అన్నానులే అమ్మమ్మా. అలా అయితే పర్వాలేదు. నాకు టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. సంధ్య, ఎప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ నా వెనకాలే తిరిగే నువ్వు ఒక్కసారిగా నన్ను వదిలి వెళ్తున్నావంటే నిన్ను వదలాలనిపించడం లేదమ్మా. నాకు నిన్ను వదిలి వెళ్లాలని లేదమ్మమ్మా, కానీ తప్పదు. ఏముంది, 6 నెలలేగా, ఇట్టే గడిచిపోతాయి. ట్రైనింగ్ అవ్వగానే వచ్చేస్తాను. వస్తానమ్మమ్మా. మంచిదమ్మా, క్షేమంగా వెళ్ళిరా.
ఎక్కడ బయలుదేరదాం? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. ఎవరు మీరు? అల్లు ఉరుట్లోనే సంది కొట్టిందని ఎంట్రీలోనే ఈ ఎఫెక్ట్ ఏంటి? కొంప తీసి రాంగ్ అడ్రస్కి వచ్చావా? ఆపుతావా? మమ్మల్ని గుర్తుపట్టలేదా మేడం? ప్రతిరోజు ఆఫీసర్ల దగ్గర నుంచి అడుగు తినే వాళ్ళ వరకు ఎందరో కలుస్తూ ఉంటారు. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటాను? అల్లు ఇంతకీ మనం ఆపేసలమా అడుగు తినేవాళ్ళవా? మొన్న రాత్రి క్లబ్లో కలిసాం కదా మేడం. నా పేరు వెంకట్, మా మామ భగవాన్లు. క్లబ్ లో క్యాజువల్ గా కలిసినంత మాత్రాన ఇక్కడికి వచ్చేయడమేనా? మేమేంటో మా లెవెల్ ఏంటో తెలుసుకోవద్దు? మీ అంత కాదు కానీ మాకు ఓ లెవెల్ ఉంది మేడం. ఒక కోర్టులో మిస్ అయ్యాను కానీ లేకపోతేనా మినిస్టర్ అయిపోయేవాడిని. రైట్ కోకడం లెఫ్ట్ కోకడం గన్ మ్యాన్ ఉండేవారు. స్టాప్ ఇట్. మరోసారి ఆ మాట అన్నావంటే గన్ తీసుకుని నేనే షూట్ చేసి పారేస్తాను. జాగ్రత్త. కంట్రీ బ్రూట్స్. ఫ్రూట్స్ తెద్దామని అనుకున్నాం మేడం, కానీ టైం అయిపోయిందని వచ్చేసాం. ఆపు మావా, ఫ్రూట్స్ కాదు మనల్ని ఫ్రూట్స్ ఉంటుంది. సారీ మేడం, మా మామది కొంచెం లూజ్ టంగ్, క్షమించండి. క్షమించను. ఇంతవరకు ఈ రోజు ఎదురుగా నిలబడ్డమే మీ అదృష్టం. టైం వేస్ట్ చేయక ఎందుకు వచ్చారో చెప్పండి, లేదా బయటకు పోండి. అమ్మమ్మమ్మ అంత మాట అనకన్నా. చేస్తున్న బిజినెస్ లో దెబ్బ తినేసాం. అందుకని ఏదో ఒక బిజినెస్ లో మీతో పార్ట్నర్స్ గా చేరాలనుకుంటున్నాం.